Hi children, this is Srinu. I teach physics. మన ఈరోజు సెంటర్ ఆఫ్ మాస్లో పార్ట్ 1 వీడియో చూద్దాం. అయితే ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏంటి, సెంటర్ ఆఫ్ మాస్ని ఒక ఆబ్జెక్ట్లో ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి ముందు కొంచెం సెంటర్ ఆఫ్ మాస్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఏంటంటే అది మనకి మెకానిక్స్ ఉంది కదా, సో మెకానిక్స్లో మనం ఆల్రెడీ ప్రీవియస్గా చాలా చాప్టర్స్ గురించి నేర్చుకున్నాం. మోషన్ ఏ స్ట్రైట్ లైన్, మోషన్ ఏ ప్లేన్, తర్వాత లాస్ ఆఫ్ మోషన్, వర్క్ పవర్ అండ్ ఎనర్జీ, ఇలాంటి చాప్టర్లో మనం ఒక ఆబ్జెక్ట్ యొక్క మోషన్ని కనుక ట్రీట్ చేయాలన్నా, డిస్క్రైబ్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఆ మోషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ని పాయింట్ మాస్ లాగా కన్సిడర్ చేస్తాం. వాట్ యు రైట్, వి కన్సిడర్ మోషన్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓకే యాజ్ పాయింట్ మాస్, ఒక పాయింట్ మాస్ లాగా కన్సిడర్ చేస్తాం. ఎందులో, మెకానిక్స్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కారు స్ట్రైట్ లైన్లో వెళ్తుంది అని చెప్పాలి. ఆ కార్ స్ట్రైట్ లైన్లో వెళ్తుందని ఎలా చెప్తాం, కార్ డయాగ్రామ్ మొత్తం వేయం కదా, జస్ట్ సింపుల్గా మనం ఏం చేస్తాం, ఆ కార్ మొత్తాన్ని ఒక పాయింట్ మాస్ లాగా కన్సిడర్ చేసి, సో వి సింప్లీ సే ఎస్ కార్ ఈజ్ మూవింగ్ అలాంగ్ ద స్ట్రైట్ లైన్ అంటాం. అంతేగా, అంటే ఇక్కడ కార్ని ఏం చేసాం మనం, ఇక్కడ we consider car as a point mass. ఒక చిన్న పాయింట్ మాస్ అనుకొని ఆ పాయింట్ మాస్ స్ట్రైట్ లైన్లో వెళ్తుందని చెప్తాం. ఓకేనా, లేకపోతే ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ కూడా తెలుసు మనకి, ఎఫ్బిడిస్ ఇన్ లాస్ ఆఫ్ మోషన్. లాస్ ఆఫ్ మోషన్లో కూడా, లాస్ ఆఫ్ మోషన్లో ఏం చేస్తాం, ఒక పుల్లి ఉంది, ఆ పుల్లి మీద ఉన్న ఆబ్జెక్ట్స్ ఇలా మూవ్ అవుతున్నాయి. ఓకేనా, m1 మాస్ ఆఫ్ ద బాడీ, m2 మాస్ ఆఫ్ ద బాడీ, ఈ రెండు మాసెస్ ఒకటి కిందకి ఒకటి పైకి వెళ్తుంది అంటాం. ఇక్కడ మనం m1 m2 మాసెస్ని కూడా ఎలా కన్సిడర్ చేస్తాం, పాయింట్ మాసెస్ లాగానే కన్సిడర్ చేస్తాం మెకానిక్స్లో. లేకపోతే ఒక ట్రైన్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తుంది, మన ట్రైన్ మొత్తాన్ని డ్రా చేయం కదా, ఏం చేస్తాం, సింపుల్గా ఒక ట్రైన్ని పెట్టేసి దాన్ని ఒక పాయింట్ మాస్ లాగా కన్సిడర్ చేసి అది ఏ నుంచి బి వరకు వెళ్తుంది అనే విషయాన్ని చెప్తాం. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ప్రతి ఆబ్జెక్ట్ యొక్క మోషన్ని ఒక మనం పాయింట్ మాస్ లాగా కన్సిడర్ చేసుకొని ఏం చేస్తున్నాం, ఇది కూడా పాయింట్ ఆఫ్ మాసే, పాయింట్ మాస్. మనం పాయింట్ మాసెస్ లాగా కన్సిడర్ చేసుకుని ఏం చేస్తున్నాం, వాటికి న్యూటన్స్ లాస్ అప్లై చేస్తున్నాం. అంటే న్యూటన్స్ లాస్ అంటే F = ma, ఈ ఫార్ములా అన్ని కూడా అప్లై చేసి ఆ ఆబ్జెక్ట్ యొక్క మోషన్ గురించి మనం స్టడీ చేస్తున్నాం. అంటే మెకానిక్స్లో న్యూటన్స్ లాస్ అనేటటువంటివి పాయింట్ మాస్ యొక్క మోషన్ మన పాయింట్ మాసెస్ యొక్క మోషన్ గురించి స్టడీ చేయడానికి సరిపోతుంది. అర్థమవుతుందా, అంటే వాట్ యు సే హియర్ వీ కెన్ రైట్ న్యూటన్స్ లాస్ ఆర్ sufficient to study about point masses. This point is very very important. అంటే మన పాయింట్ మాసెస్ గురించి చదువుకోవటానికి న్యూటన్స్ లాస్ అనేవి సఫిషియెంట్, సరిపోతాయి. అర్థమవుతుందా, వాట్ ఐమ్ టెలింగ్ యూ అబౌట్ ద పాయింట్ ఆఫ్ మాసెస్, ఇఫ్ యూ వాంట్ టు స్టడీ న్యూటన్స్ లాస్ ఆర్ సఫిషియెంట్. కానీ ఇంకో మాట, మరి పాయింట్ మాస్ అంటే ఏంటి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది కదా, పాయింట్ మాస్ అంటున్నాను. వాట్ ఈస్ హియర్ పాయింట్ మాస్, హియర్ పాయింట్ మాస్ హ్యాస్, ఏం చెప్తాం, పాయింట్ మాస్ హ్యాస్ నెగ్లిజిబుల్ లెంత్ అండ్ సైజ్. ఓకేనా, పాయింట్ మాస్కి ఏముంటుంది, నెగ్లిజిబుల్ లెంత్, నెగ్లిజిబుల్ సైజ్. ఓకే, ఈ రెండు ఉన్నటువంటి దాన్ని మనం పాయింట్ మాస్ అంటాం. ఆర్ యు అండర్స్టాండింగ్, కార్ చాలా పెద్దది, ట్రీటింగ్ యాజ్ ఏ పాయింట్ మాస్. ఎఫ్బిడిలో ఫ్రీ బాడీ డయాగ్రామ్స్లో m1 m2 మాసెస్ ఉన్నాయి, వాటిని కూడా మనం పాయింట్ ఆఫ్ మాసెస్ లాగా కన్సిడర్ చేస్తున్నాం. నెక్స్ట్ ట్రైన్ చాలా పెద్ద, దాన్ని కూడా ఏం చేస్తాం, ఒక చిన్న పాయింట్ లాగా కన్సిడర్ చేసాం. ఇలా పాయింట్స్ లాగా కన్సిడర్ చేసేసి వాటికి న్యూటన్స్ లాస్ అప్లై చేసేస్తే ఆటోమేటిక్గా ఆ బాడీస్ యొక్క మోషన్ గురించి మనం స్టడీ చేస్తున్నాం. బాగానే సరిపోయింది, అర్థమైందా. బట్ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే, టు ఆల్ టైప్స్ ఆఫ్ మోషన్ న్యూటన్స్ లాస్ ఆర్ నాట్ సఫిషియంట్. దిస్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. కారు పాయింట్ లాగా కన్సిడర్ చేసావు, ఈ రెండు మాసెస్ని పాయింట్స్ లాగా కన్సిడర్ చేసావు, ఒక ట్రైన్ని పాయింట్ లాగా కన్సిడర్ చేసావు, న్యూటన్స్ లాస్ అప్లై చేసి అన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నావు. కానీ ఏమంటున్నాను, అన్ని మోషన్స్కి న్యూటన్స్ లాస్ అనేటటువంటివి సఫిషియెంట్గా సరిపోవు.
అంటే దీని అర్థం ఏంటి? వీ హ్యావ్ టు ఫైండ్ అనదర్ మెథడ్ టు ఫైండ్ ద మోషన్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్స్. ఓకేనా? ముందు పాచెస్ రాసుకొని వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడే చూసాం ఏంటి, న్యూటన్స్ లాస్ ఆర్ నాట్ సఫిషియంట్ టు ఆల్ టైప్స్ ఆఫ్ మోషన్స్. అన్ని టైప్స్ ఆఫ్ మోషన్స్కి న్యూటన్స్ లాస్ అనేవి సరిపోవు అని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లెట్స్ సే సమ్ ఎగ్జాంపుల్స్. ఏంటి, ఒక బాల్ స్పిన్ అవుతుంది. ఓకేనా? ఒక బాల్ స్పిన్ అయ్యేటప్పుడు ఈ బాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ మోషన్ ఉంటుంది. హియర్ వాట్ ఈస్ దిస్ స్పిన్నింగ్ బాల్. ఓకే, ఒక స్పిన్నింగ్ బాల్ తీసుకుంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు, స్పిన్నింగ్ బాల్ తీసుకున్నారు. ఆ స్పిన్నింగ్ బాల్లో మీరు కొన్ని పాయింట్స్ని కన్సిడర్ చేశారు, పాయింట్ మాసెస్ని కన్సిడర్ చేశారు. ఈ పాయింట్ మాసెస్కి ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క మోషన్ ఉంటుంది. అర్థమైందా? అలాంటప్పుడు ఈ స్పిన్నింగ్ బాల్కి న్యూటన్స్ లాస్ అనేవి సరిపోవు. అంటే న్యూటన్స్ లాస్ అప్లై చేయొచ్చు, చేయకూడదని చెప్పట్లేదు. న్యూటన్స్ లాస్ అనేవి సరిపోవని చెప్తున్నాను. న్యూటన్స్ లాస్తో పాటు వీ హ్యావ్ టు అప్లై సమ్ మోర్ లాస్. సరే, నెక్స్ట్ ఇంకేమంటున్నాను, ఒక రొటేటింగ్ ఫ్యాన్ తీసుకోండి. సో రొటేటింగ్ ఫ్యాన్ కూడా న్యూటన్స్ లాస్ మనం అన్ని అప్లై చేయలేం. ఆర్ యు అండర్స్టాండింగ్? ఇప్పుడు ఒక ఫ్యాన్ తీసుకున్నారు. ఈ ఫ్యాన్ తీసుకుంటే ఈ ఫ్యాన్కి ఏమవుతుంది, ఒక్కొక్క పాయింట్ దగ్గర ఇప్పుడు అన్నిటికీ ఒకటే మోషన్ ఉండదు, ఒకే మోషన్లో రొటేట్ అవుతుంది. ఇప్పుడు ఒక పాయింట్, ఇక్కడో పాయింట్ తీసుకున్నారు, ఇక్కడో పాయింట్ తీసుకున్నారు, ఇక్కడో పాయింట్, ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క మోషన్ ఉంటుంది. సో దెన్ న్యూటన్స్ లాస్ ఆల్సో నాట్ సఫిషియంట్ టు ద రొటేటింగ్ ఫ్యాన్. అండ్ నెక్స్ట్ ఇంకేం తీసుకున్నారు, ఎక్స్ప్లోషన్ ఆఫ్ బాంబ్. ఒక బాంబ్ పేలింది. ఓకేనా? ఆ బాంబ్ పేలినప్పుడు ఏం చేస్తాం, ఆ బాంబ్లో ఉన్నటువంటి ఒక్కొక్క పార్టికల్కి ఒక్కొక్క మోషన్ ఉంటుంది. అర్థమవుతుందా? సో అప్పుడు కూడా న్యూటన్స్ లాస్ అనేవి నాట్ సఫిషియంట్ టు ద ఎక్స్ప్లోషన్ ఆఫ్ బాంబ్. ఇక్కడ 3 ఎగ్జాంపుల్ చూస్తే స్పిన్నింగ్ ఆఫ్ బాల్కి, రొటేటింగ్ ఫ్యాన్కి, ఎక్స్ప్లోషన్ ఆఫ్ బాంబ్కి, వీటిని న్యూటన్స్ లాస్ని అప్లై చేయలేము. ఎందుకంటే హియర్ వీఆర్ నాట్ ట్రీటింగ్ దెమ్ యాజ్ ఎ పాయింట్ మాసెస్. అంటే ఏంటి, ఇక్కడ స్పిన్నింగ్ బాల్ కానీ, రొటేటింగ్ ఫ్యాన్ కానీ, ఎక్స్ప్లోషన్ ఆఫ్ బాంబ్ని కానీ పాయింట్ మాసెస్ లాగా కన్సిడర్ చేయము. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీ కెనాట్ కన్సిడర్ దెమ్ యాజ్ పాయింట్ మాసెస్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ నాన్న. ఇప్పటివరకు ఇందాక మన కార్ని, ఇందాక తీసినటువంటి ఒక ట్రైన్ని, లేకపోతే ఫ్రీ బాడీ డయాగ్రామ్స్లో ఉన్నటువంటి మాసెస్ని, వాటన్నిటిని కూడా మనం ఎలా ట్రీట్ చేసాం, పాయింట్ మాసెస్ లాగా కన్సిడర్ చేసాం. కానీ ఒక స్పిన్ అవుతున్న బాల్ని కానివ్వండి, రొటేట్ అవుతున్న ఫ్యాన్ కానివ్వండి, పేలుతున్నటువంటి ఒక బాంబ్, ఎక్స్ప్లోషన్ ఆఫ్ బాంబ్ని కానివ్వండి, ఈ బాడీస్ని, వేటిని కూడా, ఈ ఆబ్జెక్ట్స్ని వేటిని కూడా మనం పాయింట్ మాసెస్ లాగా కన్సిడర్ చేయలేం. మరి ఎలా కన్సిడర్ చేయాలి వీటిని? we should consider them as should be treated them as extended bodies. extended bodies. ఎలా ట్రీట్ చేయాలి వీటిని? ఎక్స్టెండెడ్ బాడీస్గా ట్రీట్ చేయాలి. ఇందా ప్రీవియస్గా డిస్కస్ చేసిన వాటిని ఎలా ట్రీట్ చేసాం, పాయింట్ మాసెస్ లాగా ట్రీట్ చేసాం. మరి వీటిని ఎలా ట్రీట్ చేస్తున్నాం, ఎక్స్టెండెడ్ బాడీస్గా ట్రీట్ చేయాలి. అంటే ఇక్కడ స్పిన్నింగ్ బాల్ కానీ, రొటేటింగ్ ఫ్యాన్ కానీ, ఎక్స్ప్లోషన్ ఆఫ్ ద బాంబ్ కానీ కూడా ఎక్స్టెండెడ్ బాడీస్ ఇవన్నీ. మరి ఎక్స్టెండెడ్ బాడీ అంటే ఏంటి? వాట్ ఈస్ మై ఎక్స్టెండెడ్ బాడీ? ఎక్స్టెండెడ్ బాడీ ఈస్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ పార్టికల్స్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనేది. గ్రూప్ ఆఫ్ పార్టికల్స్ అంట. గ్రూప్ ఆఫ్ పార్టికల్స్ మీన్స్ వాట్? What is group of particles? System of particles. Are you understanding na? అంటే మీరు ఒక ఎక్స్టెండెడ్ బాడీ తీసుకుంటే ఆ ఎక్స్టెండెడ్ బాడీస్లో చాలా పార్టికల్స్ ఉంటాయి. చాలా పార్టికల్స్ని మనం ఏమని పిలుస్తున్నాం? గ్రూప్ ఆఫ్ పార్టికల్స్ అంటున్నాం. అంటే ఆల్ పార్టికల్స్ ఆర్ గ్యాదర్ టుగెదర్ అండ్ మేడ్ యువర్ బాడీ. అర్థమైందా? ఆ గ్రూప్ ఆఫ్ పార్టికల్స్ని మనం ఏమని పిలుస్తున్నాం? ఇక్కడ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అని పిలుస్తున్నాము. ఆర్ యు అండర్స్టాండింగ్? సో సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ గురించి చదువుకోవటానికి న్యూటన్స్ లాస్ అనేవి సరిపోవు. న్యూటన్స్ లాస్ అప్లై చేయొచ్చు. న్యూటన్స్ లాస్తో పాటు we will have to discuss about one more important concept. That important concept is center of mass. Are you understanding? అంటే ఒక సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ యొక్క మోషన్ గురించి మనం చదువుకోవాలి అంటే
అప్పుడు మనకు కావాల్సిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏందని ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్. ఈ సెంటర్ ఆఫ్ మాస్ గురించి మనం క్లియర్గా చదువుకున్నాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మనం ఆ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ యొక్క మోషన్ గురించి క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైమ్ న్యూటన్స్ లాస్ ఆల్సో వీ కెన్ అప్లై టు ద సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్, బట్ ఓన్లీ న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్స్ are not sufficient to system of particles. Along with that, we will have to follow mainly center of mass. Are you understanding? సో ఇక్కడ మీకు పాయింట్ ఆఫ్ మాసెస్కి తర్వాత ఎక్స్టెండెడ్ బాడీస్కి మధ్య డిఫరెన్స్ తెలిసిందని అనుకుంటున్నాను. సో ఎక్స్టెండెడ్ బాడీస్కి మనం అప్లై చేసేది సెంటర్ ఆఫ్ మాస్, పాయింట్ మాసెస్కి మనం అప్లై చేసేది న్యూటన్స్ లాస్. ఆర్ యు అండర్స్టాండింగ్? ప్లీజ్ ఆల్ ఆఫ్ యు నోట్ ఇట్ అండ్ పాజ్ చేసి రాసుకోండి. సరే, ఎక్స్టెండెడ్ బాడీ అంటే ఏం చేసాం? నథింగ్ బట్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అంటున్నాం, లేకపోతే గ్రూప్ ఆఫ్ పార్టికల్స్ అంటున్నాం, లేకపోతే కాంబినేషన్ ఆఫ్ ద పార్టికల్స్ అంటున్నాం. అంటే ఒక ఎక్స్టెండెడ్ బాడీ తీసుకుంటే దాని లోపల చాలా పార్టికల్స్ ఉంటాయి. అలాంటి పార్టికల్స్ని మనం ఏమంటున్నాం? సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్. అంటే పార్టికల్స్ యొక్క మోషన్ గురించి మనం డిస్కస్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఎక్స్టెండెడ్ బాడీస్ని ఇంకో పేరుతో కూడా పిలవచ్చు, దాన్ని రిజిడ్ బాడీ అని కూడా పిలవచ్చు. ఓకేనా? రిజిడ్ బాడీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రిజిడ్ బాడీ తీసుకున్నారు. ఆ రిజిడ్ బాడీ తీసుకున్నప్పుడు ఆ రిజిడ్ బాడీలో 2 పాయింట్స్ని మీరు ఎజ్యూమ్ తీసుకోండి. ఈ 2 పాయింట్స్ మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ఎలా ఉండాలి? ఇక్కడ ఫిక్స్డ్గా ఉండాలి, ఎంత మాత్రం కూడా మారకూడదు. ఓకే, ఒక రిజిడ్ బాడీలో 2 పాయింట్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఫిక్స్డ్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం షేప్ అండ్ సైజ్ షుడ్ నాట్ బి చేంజ్డ్. ఎక్కడ? అండర్ అప్లికేషన్ ఆఫ్ ఫోర్స్. అంటే మనం ఏదైనా ఫోర్స్ అప్లై చేసినప్పుడు, లేకపోతే దాన్ని గట్టిగా కొట్టినప్పుడు దీని షేప్లో కానీ, దీని సైజులో కానీ, దీని వాల్యూమ్లో కానీ ఎటువంటి చేంజ్ అనేది రాకూడదు. అలా రాకుండా ఉన్నటువంటి బాడీస్ని మనం రిజిడ్ బాడీస్ అంటాము. యాక్చువల్గా నో బాడీ ఈజ్ రిజిడ్ ఇన్ ద యూనివర్స్, పర్ఫెక్ట్లీ రిజిడ్. ఏ బాడీ ఉండదు పర్ఫెక్ట్లీగా, ఏ బాడీ రిజిడ్ షేప్లో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ వి కన్సిడర్, ఏం చేసుకోవచ్చు? వి కన్సిడర్ డైమండ్ యాజ్ రిజిడ్ బాడీ. ఓకేనా? మనం ఈ నేచర్లో మనం ఒక రిజిడ్ బాడీగా కన్సిడర్ చేయాలి అనుకుంటే మనకున్న ఒక ఆల్టర్నేటివ్ ఏంటంటే డైమండ్. సో డైమండ్ మనం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి డైమండ్ మనం రిజిడ్ బాడీగా కన్సిడర్ చేసుకోవాలి. సో మిగతా చూస్తే ఏ బాడీ కూడా అంత పర్ఫెక్ట్గా రిజిడ్గా ఉండదు. దాని షేప్ మార్చుకోకుండా, సైజ్ మార్చుకోకుండా, లేకపోతే దాని యొక్క డిస్టెన్సెస్ పార్టికల్స్ మీద కొంచెం డిస్టెన్స్ మారకుండా అయితే రిజిడ్గా ఉండదు. అంటే ఒక చిన్న పాయింట్ మాస్ దాని నుంచి రిమూవ్ అయినా సరే దట్ ఈస్ నాట్ ఏ రిజిడ్ బాడీ. అర్థమైందా? సో కాబట్టి పాయింట్ మాసెస్ అనేది రిజిడ్ బాడీస్ అనేవి ఎక్కడ కూడా పర్ఫెక్ట్గా యూనివర్స్లో మనకి దొరకవు. ఓకే, ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ నోట్ ఇట్ దిస్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు మనం సెంటర్ ఆఫ్ మాస్ గురించి చూద్దాం. సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఏంటంటే, సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఏ పాయింట్ అట్ విచ్ ఓల్ మాస్ ఆఫ్ ద బాడీ ఈజ్ సపోజ్ టు బి కాన్సన్ట్రేటెడ్. అంటే సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఒక మాటలో చెప్పాలి ఏంటంటే ఇట్ ఈజ్ ఏ పాయింట్. సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఏ పాయింట్. ఈ పాయింట్ దగ్గర ఏముంటుంది? ఆ బాడీ యొక్క మొత్తం మాస్ కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది, అక్కడే లొకేట్ అయి ఉంటుంది. అలాంటి దాన్ని మనం సెంటర్ ఆఫ్ మాస్ అంటాము. లెట్ మీ టెల్ యూ వన్స్ అగైన్, సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఏ పాయింట్ అట్ విచ్ ఓల్ మాస్ ఆఫ్ ద బాడీ ఈజ్ సపోజ్ టు బి కాన్సన్ట్రేటెడ్. సెంటర్ ఆఫ్ మాస్ని ఒక పాయింట్ లాగా కన్సిడర్ చేసుకోండి. ఆ పాయింట్ దగ్గర ఒక బాడీ యొక్క మొత్తం మాస్ అనేది కాన్సన్ట్రేట్ అయి ఉంటే దాన్ని మనం సెంటర్ ఆఫ్ మాస్ అంటాము. ఓకే, దాని గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఒక డిస్క్ని తీసుకోండి. కన్సిడర్ ఏ డిస్క్. ఓకే, ఒక డిస్క్ని తీసుకోండి. నౌ దిస్ ఇస్ ద సర్ఫేస్. ఓకే, ఇక్కడ ఒక డిస్క్ ఉంది. ఈ డిస్క్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ రోల్ అవుతుంది. రోల్ అయ్యి ఎక్కడ దాకా వచ్చింది? ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి రోల్ అవుతూ ఉంది. ఓకేనా? రోల్ అవుతూ ఉంది. సో రోల్ అవుతున్నప్పుడు మీరేం చేస్తారు? ఇప్పుడు ఈ రోలింగ్ బాడీ మీద 3 పాయింట్స్ని కన్సిడర్ చేయండి. ఓకే, లెట్ us టేక్ 3 పాయింట్స్ ఆన్ దిస్ డిస్క్. ఫస్ట్ పాయింట్ ఎక్కడ తీసుకుంటారు? ఏ దగ్గర తీసుకోండి. సో ఇప్పుడు ఇది రోల్ అవుతున్నప్పుడు దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ద డిస్క్. ఓకేనా? దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ద డిస్క్, దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ద డిస్క్, దిస్ ఇస్ ఆల్సో సెంటర్ ఆఫ్ ద డిస్క్. ఇప్పుడు ఈ డిస్క్ రోల్ అవుతున్నప్పుడు పాయింట్ ఏమవుతుంది? ఇలా రోల్ ఎక్కడికి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చేసింది, మరలా రోల్ అవుతున్నప్పుడు టాప్లోకి వచ్చేసింది. అంటే ఇప్పుడు ఈ పాయింట్స్ని కలుపుతూ మనం ఒక పాత్ డ్రా చేసాం అనుకోండి. ఓకేనా? దిస్ ఈజ్ ఏ పాత్. అంటే పార్టికల్ ఏ మూవ్ అవుతున్నటువంటి పాత్ అనమాట. ఇది ఇలా రోల్ అవుతుంది.
అంటే డిస్క్ రోల్ అవుతున్నప్పుడు పాత్ని ఎలా తీసుకోవాలి మనం, పార్టికల్ ఏకి సంబంధించినటువంటి పాత్ని. నెక్స్ట్ ఏం చేద్దాం, ఇంకో పాయింట్ తీసుకుందాం, దట్ ఈస్ పార్టికల్ బి. ఇప్పుడు ఈ డిస్క్ రోల్ అవుతున్నప్పుడు పార్టికల్ బి పొజిషన్ ఎక్కడికి వస్తుంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది, మరలా ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు దీన్ని కూడా పాత్ డ్రా చేసామనుకోండి, చూడండి ఈ పాత్ ఇలా వస్తుంది, అర్థమవుతుందా, రైట్, ఇలా వస్తుంది. మరి వాట్ అబౌట్ పార్టికల్ సి, మనం పార్టికల్ సి కూడా తీసుకున్నాం కదా. ఇప్పుడు పార్టికల్ ఏ తీసుకున్నప్పుడు పార్టికల్ ఏ పాత్ యొక్క డైరెక్షన్ ఎలా తీసుకున్నాం, పార్టికల్ బి యొక్క పాత్ని ఎలా తీసుకున్నాం, మరి పార్టికల్ సిని ఎలా తీసుకోవాలి. సో ఆల్దో డిస్క్ ఈజ్ రోలింగ్, వీ షుడ్ టేక్ ద పాత్ ఆఫ్ పాయింట్ సి, పార్టికల్ సి అలాంగ్ ద స్ట్రైట్ లైన్. అర్థమవుతుందా, అంటే పార్టికల్ సి యొక్క పాత్ అనేది స్ట్రైట్ లైన్లో ఉంది. అర్థమైందా, ఇక్కడ మనకి 3 పాత్స్ కనపడుతున్నాయి, పార్టికల్ ఏ పాత్, పార్టికల్ బి పాత్, పార్టికల్ సి పాత్. మరి పార్టికల్ ఏ ఫాలో అవుతుంది, ఇట్ ఈస్ ఫాలోయింగ్ ద కాంప్లికేటెడ్ పాత్. అర్థమైందా, వాట్ యు సే హియర్, పాయింట్ ఏ ఫాలోస్ కాంప్లికేటెడ్ cycloid path. This is very important point. ఇక్కడ పాయింట్ ఏ లేకపోతే పార్టికల్ ఏ ఎలా మూవ్ అవుతుందంట, కాంప్లికేటెడ్ పాత్, చాలా కష్టమైన పాత్లో మూవ్ అవుతుంది అది. మరి పాయింట్ బి ఏంటి, సేమ్ అది కూడా అంతేగా. దెన్ వాట్ యు సే, అండ్ పాయింట్ బి ఆల్సో మూవింగ్ అలాంగ్ complicated path. It means it is not a simple path. అంటే పార్టికల్ ఏ పార్టికల్ బి ఈ 2 పార్టికల్స్ కూడా సింపుల్ పాత్స్లో ట్రావెల్ చేయట్లేదు, కొంచెం కాంప్లికేటెడ్గా వెళ్తున్నాయి అవి. ఇఫ్ యూ టేక్ పాయింట్ సి, దెన్ వాట్ యు సే హియర్, యూ కెన్ రైట్ పాయింట్ సి ఫాలోయింగ్, చెప్పండి ఎలా వెళ్తుంది చెప్పండి, పాయింట్ సి సింపుల్ లీనియర్ పాతేగా, following simple linear path. ఇక్కడ మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒక డిస్క్ రోల్ అవుతున్నప్పుడు ఆ డిస్క్లో ఏబి అనేటటువంటి 2 పాయింట్స్ కూడా కాంప్లికేటెడ్గా వెళ్తున్నాయి, అంటే కొంచెం టఫ్గా వెళ్తున్నాయి. కానీ పాయింట్స్ ఎలా వెళ్తుంది, ఫ్రీగా వెళ్తుందిగా, అలాంగ్ ద స్ట్రైట్ లైన్. సో ఇలా అలాంగ్ ద స్ట్రైట్ లైన్ వెళ్తున్నప్పుడు దెన్ వాట్ డు వీ హ్యావ్ టు సే, దట్ వీ సింప్లీ కాల్ ఏ సింపుల్ లీనియర్ పాత్. వాట్ ఏమంటున్నాం మనం దాన్ని, లీనియర్ పాత్ అంట, ఇలా స్ట్రైట్గా వెళ్తుంటే. అర్థమైందా. సో అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ పాయింట్ సి ఉంది కదా, ఈ డిస్క్లో ఉన్నటువంటి ఈ పాయింట్ సిని మనం ఎలా కన్సిడర్ చేస్తాం, దిస్ రిప్రజెంట్స్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ డిస్క్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వాట్ ఐమ్ రైటింగ్ హియర్, పాయింట్ సి represents the center of mass of disk. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఇప్పుడు ఈ డిస్క్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడుందంటే పాయింట్ సి దగ్గర ఉంది. అర్థమవుతుందిగా, పాయింట్ సి దగ్గర ఎందుకని చెప్తున్నాం, ఇక్కడ మోషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అనేటటువంటిది మనకి ఏమిస్తుంది, గివింగ్ ట్రాన్స్లేషనల్ మోషన్ ఆఫ్ ఓల్ బాడీ. అర్థమవుతుందా, ఈ మొత్తం బాడీ యొక్క ట్రాన్స్లేషనల్ మోషన్ ఇస్తుంది పాయింట్ సి అనేటటువంటిది. అంటే ఫైనల్గా వాట్ యు అండర్స్టాండ్, సెంటర్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద బాడీ గివ్స్ ట్రాన్స్లేషనల్ మోషన్. ఆర్ యు అండర్స్టాండింగ్? అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ బాడీ సెంటర్ ఆఫ్ మోషన్ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ కెన్ బి అండర్స్టూడ్ ద ట్రాన్స్లేటరీ మోషన్ వెరీ ఈజీలీ. అంటే ఒక సిస్టమ్ యొక్క ట్రాన్స్లేటరీ మోషన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవాలి అంటే ఏం కావాలి మనకి, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ కావాలి. అర్థమవుతుందా? సో బై ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ వీ కెన్ బి అండర్స్టూడ్ ఈజీలీ ద ట్రాన్స్లేషనల్ మోషన్ ఆఫ్ ద బాడీ. ఓకేనా? సో ఏబిసిలో సి పాయింట్ సిని మనం సెంటర్ ఆఫ్ మాస్ లాగా కన్సిడర్ చేస్తాం. ఆర్ యు అండర్స్టాండింగ్? ఓకే రైట్. అండ్ వన్ మోర్ పాయింట్ ఆల్సో ఐ విష్ టు షేర్ విత్ యూ దట్ ఇక్కడ పాయింట్ సి దగ్గర మూవ్ అవుతుంది కదా, ఎలా మూవ్ అవుతుంది, ఈ పాయింట్ దగ్గర టోటల్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ చేస్తున్నట్టుగా ఇట్లా ఇది మూవ్ అవుతూ ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. పాయింట్ సి మూవ్స్ యాజ్ ఇఫ్ ద టోటల్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈస్ యాక్టింగ్ ఆన్ ఇట్. అంటే పాయింట్ సి దగ్గరే మొత్తం టోటల్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ చేస్తున్నట్లుగా ఇది మూవ్ అవుతూ ఉంటుంది. క్లారిటీ వచ్చిందిగా? ఓకే.
ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ నోట్ ఇట్ దిస్ 3 పాయింట్స్. ముందు పాజ్ చేసి రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏమి రాయొచ్చు, ఇక్కడ వీ కెన్ రైట్ దిస్ యాజ్ హియర్ పాయింట్ సి మూవ్స్ యాజ్ ఇఫ్ ద టోటల్ external force acting on it. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అన్న. ఎలా మూవ్ అవుతుంది ఇక్కడ, పాయింట్ సి దగ్గర టోటల్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ చేస్తున్నట్టుగా మూవ్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే ఈ పాయింట్ దగ్గర, పాయింట్ ఏబి కంటే కూడా పాయింట్ సి దగ్గరే టోటల్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఉన్నట్లుగా అది ముందుకు మూవ్ అవుతున్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాట్ యు సే, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ మోషన్ gives translational motion of whole body. This point is very important. మనకి సెంటర్ ఆఫ్ మాస్ ఎప్పుడు కూడా ఎలా అనిపిస్తుంది అంటే మొత్తం బాడీ యొక్క ట్రాన్స్లేషనల్ మోషన్ ఇస్తున్నట్లుగా మూవ్ అవుతుంది. ఆర్ యు అండర్స్టాండింగ్? సో ఫస్ట్ పాయింట్ ఏమన్నాడు, పాయింట్ సి దగ్గర అంటే ఒక ఈ బాడీలో ఉన్నటువంటి పాయింట్ సి ఎలా మూవ్ అవుతున్నట్లు మనకు అనిపిస్తుందంటే ఈ పాయింట్ సి దగ్గర టోటల్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ చేస్తున్నట్లుగా మూవ్ అవుతుంది. రెండో పాయింట్ ఏమన్నాడు, సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ మోషన్ గివ్స్ అంటే ఈ పాయింట్ సి మనకి ఏమిస్తుంది అంటే ట్రాన్స్లేషనల్ మోషన్ ఆఫ్ హోల్ బాడీ, మొత్తం బాడీ యొక్క ట్రాన్స్లేషనల్ మోషన్ ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఆర్ యు అండర్స్టాండింగ్? సో ఫైనల్గా ఇక్కడ మనం పాయింట్ సిని సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద బాడీకి ఇక్కడ మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, ఆల్ ఆఫ్ యూ నోట్ ఇట్, పాజ్ చేసి రాసుకోండి. ఓకే, నవ్ లెట్ us see ఎగ్జాంపుల్ 2. ఎగ్జాంపుల్ 2లో మనం ఏం చేద్దాం, ఒక ఇండియానా క్లబ్ తీసుకుందాం. ఇప్పుడు ఆ ఇండియానా క్లబ్ తీసుకుని ఏం చేసాం, పైకి ఇలా ప్రొజెక్ట్ చేసాం. సో పైకి ఎప్పుడైతే ఇలా ప్రొజెక్ట్ చేసామో దెన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, దెన్ ఇండియన్ క్లబ్ ఈస్ మూవింగ్ లైక్ దిస్, ఇలా మూవ్ అవుతుంది. సో ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఈ డయాగ్రామ్లో యూ కెన్ బి అబ్జర్వ్ 2 పాయింట్స్. వన్ ఈజ్ పాయింట్ ఏ అండ్ సెకండ్ వన్ ఈజ్ ద పాయింట్ సి. సో ఒక ఎక్సెప్ట్ పాయింట్ పి, ఈ ఇండియానా క్లబ్లో ఉన్నటువంటి రిమైనింగ్ అన్ని పాయింట్స్ కూడా కాంప్లికేటెడ్ పాత్స్ని ఫాలో అవుతున్నాయి. అదేవిధంగా డిఫరెంట్ పార్టికల్స్ ఇన్సైడ్ ద క్లబ్ ఫాలోయింగ్ ద డిఫరెంట్ కాంప్లికేటెడ్ పాత్స్. కానీ ఇందులో ఉన్నటువంటి పాయింట్ సి ఏం చేస్తుంది, పాయింట్ సి ఫాలోయింగ్ ద సింపుల్ పారాబోలిక్ పాత్. అర్థమైందా? చూడండి ఇక్కడ సింపుల్ పారాబోలిక్ పాత్ ఉందా లేదా. సో ఈ సింపుల్ పారాబోలిక్ పాత్లో ఫాలో అవడానికి గల కారణం ఏంటి, ఇక్కడ పాయింట్ సి ఈజ్ ఫాలోయింగ్ ద సెంటర్ ఆఫ్ మాస్, అంటే పాయింట్ సి ఈజ్ రిప్రజెంటింగ్ ద సెంటర్ ఆఫ్ మాస్. అంటే అర్థం ఏంటి, ఆ పాయింట్ సి దగ్గర మొత్తం ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ చేస్తున్నట్లుగా దట్ ఇండియానా క్లబ్ ఈజ్ మూవింగ్ అలాంగ్ ద పారాబోలిక్ పాత్. అర్థమవుతుందా? మరి ఇక్కడ తీసుకున్నటువంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ ఏంటి, గ్రావిటేషనల్ ఫోర్స్. అర్థమవుతుందా? రిమైనింగ్ కాంప్లికేటెడ్ పాత్స్ అన్ని కూడా ఎలా అవుతున్నాయి, అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ట్రాన్స్లేషనల్ మోషన్ అండ్ రొటేషనల్ మోషన్. అర్థమైందా? రిమైనింగ్ పాయింట్స్ అని అంటే ఎక్సెప్ట్ పాయింట్స్ రిమైనింగ్ అన్ని పాయింట్స్ కూడా కాంప్లికేటెడ్ పాత్స్లో మూవ్ అయ్యేటటువంటి అన్ని పాయింట్స్ కూడా అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ రొటేషనల్ అండ్ ట్రాన్స్లేషనల్ మోషన్ దే ఆర్ మూవింగ్. బట్ కానీ పాయింట్ సి మాత్రం సింపుల్ పారాబోలిక్ పాత్లో మూవ్ అవుతుంది. దానికి గల కారణం ఏంటంటే దట్ ఈస్ ఫాలోయింగ్ ద సెంటర్ ఆఫ్ మాస్. అక్కడ టోటల్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ చేస్తున్నట్లుగా ఇండియానా క్లబ్ మూవ్ అవుతుంది. ఆర్ యు అండర్స్టాండింగ్? దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ టు ద అండర్స్టాండింగ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ నోట్ ఇట్ అండ్ పాజ్ చేసి రాసుకోండి. ఓకే, నవ్ లెట్స్ సీ ఫ్యూ పాయింట్స్ రిగార్డింగ్ సెంటర్ ఆఫ్ మాస్. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు అంటే సెంటర్ ఆఫ్ మాస్ మే లై విత్ ఇన్ ఆర్ అవుట్ సైడ్ ద బాడీ అన్నాడు. సెంటర్ ఆఫ్ మాస్ బాడీ లోపలైనా ఉండొచ్చు, బయట అయినా ఉండొచ్చు. కంప్లీట్గా బయటే ఉంటుంది, కంప్లీట్గా లోనే ఉంటుంది అనేటటువంటి కండిషన్ కూడా చెప్పట్లేదు. మేబీ విత్ ఇన్ బాడీ ఆర్ అవుట్ సైడ్ ద బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రింగ్ తీసుకున్నారనుకోండి, దిస్ ఈజ్ ద రింగ్. ఇప్పుడు రింగ్ తీసుకుంటే రింగ్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది, సో హియర్ ఈజ్ దర్ లొకేటెడ్. For example, if you take the geometrical axis of the ring, you can see all the geometrical axis intersect at a center of the ring. So appudu mana center of mass anedi dani yokka ring center lo undi antam, but that center of mass is located outside the ring. Ikkada mass mottham distributed ayindi, uniform ring e idi, but mass anedi dani yokka sides lo maatrame undi, center of mass matram outside lo undi. Now you can take one solid cylinder. ఇప్పుడు సాలిడ్ సిలిండర్ తీసుకున్నారనుకోండి, ఈ సాలిడ్ సిలిండర్లో సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది అంటే ఇందులో కూడా అవుట్ సైడే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద సాలిడ్ సిలిండర్. యూ కెన్ సీ ద సెంటర్ ఆఫ్ మాస్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఇట్స్ సిలిండర్. ఓకే, లోపల బయట వైపు ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఇఫ్ యూ టేక్ ద ట్రయాంగులర్ లామినా లేకపోతే ట్రయాంగులర్ ప్లేట్.
ఇప్పుడు ట్రయాంగులర్ ప్లేట్ తీసుకున్నాం. ఈ ట్రయాంగులర్ ప్లేట్కి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుందంటే ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ట్రయాంగులర్ ప్లేట్ ఈజ్ లొకేటెడ్ ఎట్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ఇట్స్ ప్లేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ దిస్ ఇస్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగులర్ ప్లేట్. ఇప్పుడు మనకి ఏం తీసుకుందాం, యూ టేక్ 3 యాక్సిస్ లైక్ దిస్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద యాక్సిస్ అండ్ దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద యాక్సిస్. ఇప్పుడు ఈ యాక్సిస్లు అన్ని కలిసి ఎక్కడ మీట్ అయినాయి, ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటే ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ ఎట్ ద సెంట్రాయిడ్. ఓకేనా, సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఎట్ సెంట్రాయిడ్, దాని యొక్క సెంట్రాయిడ్ దగ్గర ఉన్నాయి. ఓకేనా, ఆల్ మీడియన్స్ మెట్ ఎట్ ద సెంటర్. అండ్ నెక్స్ట్ ఒక రెక్టాంగులర్ ప్లేట్ తీసుకో. వాట్ యూ కెన్ టేక్, యూ టేక్ రెక్టాంగులర్ ప్లేట్. సో రెక్టాంగులర్ ప్లేట్ కనుక తీసుకున్నాం అనుకో, సో దిస్ రెక్టాంగులర్ ప్లేట్ సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది, లొకేటెడ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ఇట్స్ సైడ్స్. ఓకేనా, దాని యొక్క సెంటర్లో ఉంటుంది. సో ఇక్కడ ఈ రెండు కండిషన్స్లో సెంటర్ ఆఫ్ మాస్ అనేది విత్ ఇన్ ద బాడీ ఉన్నాయి, ఈ రెండు కండిషన్స్లో మాత్రం సెంటర్ ఆఫ్ మాస్ అవుట్ సైడ్ ద బాడీలో ఉన్నాయి. సో సెంటర్ ఆఫ్ మాస్ అనేది విత్ ఇన్ ఆర్ అవుట్ సైడ్ ద బాడీ అనేది మనకి ఇక్కడ ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఆర్ యూ అండర్స్టాండింగ్? ప్లీజ్ నోట్ ఇట్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, నౌ లెట్స్ సీ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. సెంటర్ ఆఫ్ మాస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ కోఆర్డినేట్ సిస్టమ్ అన్నాను నాకు. అంటే కోఆర్డినేట్ సిస్టమ్ మీద సెంటర్ ఆఫ్ మాస్ అనేటటువంటిది డిపెండ్ అవ్వదు అని చెప్పాడు. ఎలా అంటే ఇప్పుడు ఒక ట్రయాంగులర్ ప్లేట్ తీసుకోండి. నౌ దిస్ ఇస్ ద ట్రయాంగులర్ ప్లేట్. ఓకేనా, ఇప్పుడు ఈ ట్రయాంగులర్ ప్లేట్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది, దీని యొక్క సెంట్రాయిడ్ దగ్గర ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఐఎమ్ టేకింగ్ హియర్ వన్ కోఆర్డినేట్స్ XY కోఆర్డినేట్ సిస్టమ్. దిస్ ఇస్ X యాక్సిస్ అండ్ నౌ దిస్ ఈస్ Y యాక్సిస్. ఓకే, ఇప్పుడు ఆరిజిన్ దగ్గర నుంచి సెంటర్ ఆఫ్ మాస్కి సంథింగ్ ఎంతో కొంత డిస్టెన్స్ ఉందనుకోండి. ఓకే రైట్, ఇప్పుడు నేనేం చేశాను, ఈ Y యాక్సిస్ని కాస్త వెనక్కి మూవ్ చేశాను, అంటే ఐ మూవ్ బ్యాక్ దిస్. అప్పుడు ఏమైంది, దిస్ ఇస్ ద ఆరిజిన్ అయింది. ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఇనీషియల్గా ఎక్కడ ఉంది, దాని సెంట్రాయిడ్లోనే ఉంది. వెన్ ద Y యాక్సిస్ ఇస్ హియర్, ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ దిస్ ట్రయాంగులర్ ప్లేట్ అట్ ఇట్స్ సెంట్రాయిడ్. ఇప్పుడు ఎప్పుడైతే నేను Y యాక్సిస్ని వెనక్కి మూవ్ చేశానో అప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంది, ఈ ట్రయాంగులర్ ప్లేట్లో ఇక్కడ దాని సెంట్రాయిడ్లోనే ఉంది. సో ఇట్ డజంట్ చేంజ్. ఇక్కడ Y యాక్సిస్ని నేను వెనక్కి మూవ్ చేసినంత మాత్రాన, ఓకేనా, నేను Y యాక్సిస్ని వెనక్కి మూవ్ చేసినంత మాత్రాన దీని యొక్క సెంటర్ ఆఫ్ మాస్ అనేది దాని సెంట్రాయిడ్లో నుంచి ఎక్కడికి కూడా షిఫ్ట్ అవ్వలేదు. సో ఫైనల్గా వాట్ డిడ్ యూ అండర్స్టాండ్, ద సెంటర్ ఆఫ్ మాస్ ఈస్ నాట్ డిపెండింగ్ ఆన్ ద కోఆర్డినేట్ సిస్టమ్. Y యాక్సిస్ ఎక్కడున్నా సెంటర్ ఆఫ్ మాస్ దాని సెంట్రాయిడ్లోనే ఉంది. Y యాక్సిస్ నేను ఎక్కడికి మూవ్ చేసినా దాని సెంటర్ ఆఫ్ మాస్ దాని సెంట్రాయిడ్లో మాత్రమే ఉంటుంది. ఆర్ యూ అండర్స్టాండింగ్? ఓకే, ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ నోట్ ఇట్. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక క్యూబాయిడ్లో సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుందని ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారంటే లెట్స్ టేక్ వన్ క్యూబ్. ఒక క్యూబ్ తీసుకోండి. ఆ క్యూబ్ లైక్ దిస్ ఐఎమ్ టేకింగ్, దిస్ ఇస్ ద క్యూబ్. ఓకే, దిస్ ఇస్ ద క్యూబ్. ఓకేనా, ఇప్పుడు క్యూబ్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ క్యూబ్లో సెంటర్ ఆఫ్ మాస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సెంటర్ ఆఫ్ మాస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తున్నాను, ఐఎమ్ టేకింగ్ ద XY అండ్ Z యాక్సిస్. ఇప్పుడు 3 సైడ్లు తీసుకుంటున్నాను. దిస్ ఇస్ ద X యాక్సిస్, దిస్ ఇస్ ద Z యాక్సిస్. ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాసెస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, మనకి ఈ డయాగ్నల్స్ మొత్తం అంటే క్యూబాయిడ్లో ఉన్నటువంటి రెక్టాంగులర్ సైడ్స్లో పర్పెండిక్యులర్ సైడ్స్లో ఉన్నటువంటి అన్ని డయాగ్నల్స్ని కూడా మనం ఒకసారిగా ఇంటర్సెక్ట్ చేసామనుకోండి, ఆ డయాగ్నల్స్ మొత్తం కూడా ఏ పాయింట్ దగ్గర అయితే ఇంటర్సెక్ట్ అవుతాయో దట్ పాయింట్ వీ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఏ సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద క్యూబ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది కదా, దీనికి ఆపోజిట్లో ఈ సైడ్ ఉంది. సో ఐఎమ్ రైటింగ్ హియర్ దిస్ యాజ్ ఏ diagonal of this cube, and this is the one of the diagonal of this cube, and this is the one of the diagonal of this cube. సో ఇప్పుడు ఈ 3 డయాగ్నల్స్ కూడా ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయిపోయినాయి కాబట్టి దిస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ మాస్ ఆఫ్ ద క్యూబ్. అంటే సో ఫైనల్ వాట్ యూ కెన్ సే, ద జామెట్రిక్ సెంటర్ ఆఫ్ ద క్యూబ్, ద జామెట్రిక్ సెంటర్ ఆఫ్ క్యూబ్. ఓకే, ద జామెట్రిక్ సెంటర్ ఆఫ్ క్యూబ్ దగ్గర ఏముంది, మనకి ఇక్కడ సెంటర్ ఆఫ్ మాస్ ఉంది. సో ఇది కూడా అవుట్ సైడ్లోనే ఉంటుంది. అంటే క్యూబ్లో కూడా సెంటర్ ఆఫ్ మాస్ వీ కెన్ బి సీన్ అవుట్ సైడ్. సో దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ వెన్ సెంటర్ ఆఫ్ మాస్ లై విత్ ఇన్ ఆర్ అవుట్ సైడ్ ద బాడీ. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ నోట్ ఇట్. ఓకే, నౌ లెట్స్ సీ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అనేది, లెట్స్ సీ హియర్ పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ depends only on masses of the particles and relative distances between the particles and position of the particles. For example, ఇక్కడ ఏమన్నాడు, పొజిషన్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ అన్నాడు. ఇక్కడ
m1 అనేటటువంటి పార్టికల్ తీసుకున్నాను, ఇక్కడ కూడా m2 అనే పార్టికల్ తీసుకున్నాను. దిస్ టూ ఆర్ సపరేటెడ్ అట్ డిస్టెన్స్ d అనే డిస్టెన్స్లో రెండింటిని సపరేట్ చేశాను. ఇప్పుడు ఈ టూ పార్టికల్స్కి సెంటర్ ఆఫ్ మాస్ అనేది వీటి మధ్యలో ఎక్కడో ఒక్కడ ఉంటుంది. సో సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ లొకేటెడ్ బిట్వీన్ దిస్ టూ పార్టికల్స్ ఎట్ సమ్వేర్ ఇన్ బిట్వీన్ ద టూ పార్టికల్స్ డిస్టెన్స్ d. అట్ ద సేమ్ టైం వాడు ఏమన్నాడు, ఇప్పుడు ఈ సెంటర్ ఆఫ్ మాస్ అనేది పార్టికల్స్ యొక్క మాసెస్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్పాడు. అట్ ద సేమ్ టైం డిస్టెన్స్ మీద కూడా డిపెండ్ అవుతుంది. అంటే ఈ పార్టికల్స్ ఎంత డిస్టెన్స్లో డివైడ్ అయ్యాయి సపరేట్ అయ్యాయి అనే దాని మీద డిపెండ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం పొజిషన్ ఆఫ్ ద పార్టికల్స్, అది ఏ పొజిషన్ దగ్గర ఉంది, ఇది బి పొజిషన్ దగ్గర ఉంది. సో ఈ పొజిషన్స్ మీద కూడా డిపెండ్ అవుతాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు, ఏ పొజిషన్ మీద, బి పొజిషన్ మీద. సో ఫైనల్గా ఇక్కడ మనం చూస్తే the center of mass is depending on the masses and the distance and position of the particles. At the same time ఇంకో మాట ఏమంటున్నాడంటే independent of the forces acting on the particles. అంటే ఇక్కడ ఈ పార్టికల్ మీద ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది దాని మీద డిపెండ్ అవ్వట్లేదు. ఆర్ యూ అండర్స్టాండింగ్? ఈ పార్టికల్ మీద ఎంత ఫోర్స్ యాక్ట్ చేస్తుంది దాని మీద డిపెండ్ అవ్వట్లేదు. దేని మీద డిపెండ్ అవుతుంది అంటే మాసెస్ మీద డిపెండ్ అవుతుంది, ఓకేనా, డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది, పొజిషన్స్ మీద డిపెండ్ అవుతుంది. ఫోర్సెస్ మీద మాత్రం డిపెండ్ అవ్వట్లేదు. ద పార్టికల్స్, the forces acting on the particles. So this point is very important. Please all of you note it.